హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో మనం వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఈ విధంగా వడల్ని చేసుకొని చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పులు ఉడికించిన రైస్ని తీసుకోవాలి. దీనిని మూత పెట్టేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని స్పూన్తోనే యాడ్ చేసుకోవాలండి. గ్లాస్తో వేసేస్తే పొరపాటున ఎక్కువ పడిపోతే మనకి లూజ్ అయిపోయింది అనుకోండి, అన్నం గారెలు సరిగా రావన్నమాట. అందుకని స్పూన్తోనే వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 3/4 కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. పెరుగు మరీ గట్టిగా లేకుండా కొంచెం పలుచగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా వడ షేప్ చూస్తే క్రాక్స్ వస్తున్నాయి కదా, మనకి ఈ విధంగా క్రాక్స్ వస్తే మరొక 2 టీ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి. యాడ్ చేస్తే మనకి ఈ పిండి లూజ్ అయిపోతే మనకి వడ వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మనకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి వడ షేప్ వస్తే సరిపోతుంది. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకుండా 1-2 స్పూన్ల వరకు మాత్రమే యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని కానీ లేదంటే ఒక అరిటాకుని కానీ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఆయిల్ లేదా వాటర్తో గ్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని వడ షేప్లో చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ షీటే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి వడ. ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాత అంచుల వెంబడి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మధ్యలో ఒక హోల్ని పెట్టుకొని మనం నార్మల్ వడలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. చూడండి షేప్ ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. ఇవి వడలు వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. 2-3 నిమిషాలు వాటిని అలానే ఫ్రై చేసిన తర్వాత వీటిని కదుపుకోవాలి. వెంటనే కదిపేస్తే అవి విరిగిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకొని వేడివేడిగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి బయట క్రిస్పీగా ఉంది, అలానే లోపల సాఫ్ట్గా ఉన్నాయి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.